అబ్రాడ్‌లో స్కూలింగ్ ఎక్స్‌పెన్సివ్ అనుకుంటారు. కానీ యూకేలో పిల్లలు ఫ్రీగా చదువుకుంటారు. అది ఎలా చదువుకుంటారైతే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది. యూకే స్కూలింగ్ ఫ్రీ. కానీ ప్రైవేట్ స్కూల్ మాత్రం లక్షల్లో ఉంటుంది. నర్సరీ నుంచి ప్రైమరీ స్కూల్ వరకు పిల్లలకి సపోర్ట్ ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే 16 lakhs to 58 lakhs వరకు అయితే ఫీజు ఉండొచ్చు. ఇండియాలానే సేమ్ యూకేలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉంటాయి. అది మోస్ట్లీ అందరికీ ఫ్రీ ఉంటుంది. దాని రిక్వైర్మెంట్స్ ఏంటైతే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు చెప్తాను. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే మనకి ఎక్కువ అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేదంటే మనకి కావాల్సిన బుక్స్, ఈ రెండిటి తప్ప అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే స్కూల్లో అయితే ఫ్రీగా మీల్ కూడా ఉంటుంది. సో ఇంతకీ ప్రైవేట్ స్కూల్స్లో ఎంత స్పెండ్ అవుతుంది అని అనుకుంటున్నారా? సో మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు ఎంత ఉంటుందంటే 16 lakhs to 29 lakhs ఉంటుంది పర్ ఇయర్. అలాగే బోర్డింగ్ స్కూల్స్ అనేవి ఉంటాయి. సో వాటికైతే 35 lakhs నుంచి 58 lakhs ఉంటుంది పర్ ఇయర్. ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. సో ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అదేంటంటే అప్లికేషన్ మనం ఫిలప్ చేయాలి. అంతేకాకుండా వాటికి తగ్గట్టు మన ఏ క్లాస్ అయితే చదువుతున్నామో ఆ క్లాస్కి తగ్గట్టు ఫీజు అయితే పే చేయాలి. అండ్ కొన్ని స్కూల్స్లో అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అని కూడా ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేశాక లాస్ట్లో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. దానికంటే ముందు ప్రీవియస్ స్కూల్స్లో రిపోర్ట్స్ కూడా వాళ్ళు బాగా చెక్ చేసి సో మనం క్వాలిఫైయా లేదా అని చెక్ చేసి మనకైతే స్కాలర్షిప్ అనేది ఇస్తారు. సో అంత ఈజీ కాదండి. ప్రైవేట్ స్కూల్లో టూ మెనీ థింగ్స్ అయితే క్రాస్ చేయాలి. యూకేలో స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నర్సరీ అయితే 3 years నుంచి 4 years వరకు ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయితే 4 years నుంచి 11 years వరకు. అండ్ సెకండరీ స్కూల్ అయితే 11 years నుంచి 16 years వరకు. ఆ తరువాత కాలేజ్ అండ్ 6th form ఇలాంటివి అయితే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే స్కూల్ యూనిఫామ్ కూడా పేరెంట్సే ఇక్కడ బై చేయాల్సి వస్తుంది. నర్సరీ స్కూల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 to 9 వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే 3 to 4 వరకు. మోస్ట్లీ మార్నింగ్ 1 hour అండ్ ఈవినింగ్ 1 hour అయితే ఉంటుంది. సో ప్రైమరీ స్కూల్ వరకు అయితే 8:30 to 9 o'clock అండ్ 3 to 3:30 వరకు అయితే ఉంటుంది. సెకండరీ స్కూల్స్కి అయితే 8 to 9 అలాగే 3 to 4 ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ 3 o'clock or 3:30కి అయితే క్లోజింగ్ టైమ్స్ ఉంటాయి. అన్ని స్కూల్స్ కొంచెం సిమిలారిటీగా ఉంటాయి. పిల్లల విషయంలో మనం ఏ కంట్రీతో కంపేర్ చేసినా మనకు ఆల్మోస్ట్ సేమ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ పికప్ టైంలో మనకి ఏదైనా మస్ట్ అండ్ షుడ్ స్నాక్ తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా స్కూల్ ఫినిషింగ్ టైంలో కూడా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇస్తే వాళ్ళైతే చాలా హ్యాపీగా అవుతారు. అవునా కాదా? మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ వాల్యూ అయిన టైంని అయితే నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.